హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెలిమల లొకేషన్లో మనకి జస్ట్ కొల్లూరు ఎగ్జిట్ నుంచి 2.5 km డిస్టెన్స్లోనే మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మనకి ప్రాజెక్టు నేమ్ వచ్చేసి మనకి గ్రీన్ అవెన్యూస్ గచ్చిబౌలి జ్యువెల్ కౌంటీ అండి. సో నేను మీకు ఏదైతే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు లేఅవుట్ అండి ఇది. సో మనకు ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు, రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఎవరైనా కూడా కొల్లూరుకి నియర్ బై రెడీ టు కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి ఇది అప్రూవల్ వచ్చేసి మనకి 2016లో మనకి హెచ్ఎండి అప్రూవల్ వచ్చిందండి. 2016లో మనకి ఈ లేఅవుట్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి ఫస్ట్ మనం ఈ లేఅవుట్కి కనెక్టివిటీ ఎలా ఉంది అనేది మనం ఈ జీపీఎస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి మనం కొల్లూరు ఎగ్జిట్ చూద్దామండి. మీకు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 2 మనకి కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు కొల్లూరు ఎగ్జిట్ పాయింట్ అండి. సో ఈ కొల్లూరు ఎగ్జిట్ పాయింట్ నుంచి మనకి ఇటు రైట్ సైడ్ ఇటు చూసుకుంటే ఇది మనకి తెల్లాపూరు నల్లగండ్ల వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో మనకి ఈ అండర్ పాస్ నుంచి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత, అంటే ఓఆర్ఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్ రోడ్డు ఇది వచ్చేసి మనకు రేడియల్ రోడ్ 7 అండి. ఇది వచ్చేసి మనకి రేడియల్ రోడ్ 7. సో జస్ట్ ఇలా వెళ్లకుండా మనకి ఇక్కడ నుంచి మనకి ర్యాంప్ ఒకటి ఉంటుందండి, మనకు అవతలకు వెళ్ళడానికి సర్వీస్ రోడ్ పాయింట్. సో ఇట్లా మనకి ర్యాంప్ ఎక్కేసి ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ వస్తుంది. సో రైల్వే ట్రాక్ దిగిన తరువాత మనం జస్ట్ కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఒక కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి, వెలిమల వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. సో ఇది మనకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 30 మీటర్స్ అంటే 100 ఫీట్ రోడ్ అండి. సో మీకు నేను కంప్లీట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి చూసుకుంటే 2.5 km డిస్టెన్స్ వస్తుంది. సో మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే కొద్దిగా తక్కువ వస్తుందండి. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఇవన్నీ కూడా కమ్యూనిటీసే అండి. ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్, ఇక్కడ విల్లాస్ వస్తున్నాయి. సో అప్రోచ్ రోడ్డు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ప్రాజెక్ట్కి. స్ట్రైట్ రోడ్ అండి, డైరెక్ట్గా ఇలా వెళ్తే మనకు వెలిమల విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా వెలిమల విలేజ్. సో ఈ వెలిమల విలేజ్ దాటిన తరువాత మనకి ఇక్కడ హాల్మార్క్ 5A విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇది దాటిన తర్వాత మనకి అభినందన స్కైలార్క్ 1 అని చెప్పేసి ఇవి అపార్ట్మెంట్స్ అండి. సో మనకు ఇక్కడ వచ్చేసి ఆదిత్రి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ రోడ్ అండి, మనకి ఇలా డైరెక్ట్గా వచ్చేస్తే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ వస్తుందండి, గ్రీన్ అవెన్యూస్ గచ్చిబౌలి కౌంటీ. సో మనకి ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం లెవెలింగ్ చేసిన లేఅవుట్ వచ్చేసి ఇదంతా కూడా ముప్పావాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా ఈ ల్యాండ్ మొత్తం కూడా ముప్పావాళ్ళ ప్రాజెక్టు. సో దీనికి ఆపోజిట్లోనే మనకి కాకతీయ డైమండ్ హైట్స్ అని చెప్పేసి ఇది ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి విశాఖ రోడ్ సర్కిల్ వస్తుందండి. ఇదంతా కూడా విశాఖ రోడ్డు. సో విశాఖ రోడ్డుకి సరౌండెడ్ మనకి ఇక్కడ వచ్చేసి మైఫేర్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి మైఫేర్ విల్లాస్ ఉన్నాయండి. మైఫేర్ విల్లాస్కి వెళ్ళక ముందే మనకి ఈ ప్రపోజ్డ్ ముప్పా ప్రాజెక్టు కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుందండి. సో ఈ ప్రాజెక్టుకి కనెక్టివిటీ వచ్చేసి మనకి ఇది కనపడేది వచ్చేసి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ఇది మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ముందున్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా కమర్షియల్ ల్యాండ్ అండి. సో ఈ కమర్షియల్ ల్యాండ్ కూడా మనకి బఫర్ ప్రకారం మనకి 100 ఫీట్ రోడ్ పడితే ఆల్మోస్ట్ ఈ ల్యాండ్లో 50% ల్యాండ్ అయితే పోతుంది. సో అలా చూసుకున్నా కూడా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గర అవుతుంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో మనకి ఈ 2 ఎంట్రీస్ ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 ఎంట్రీస్ ఉంటాయి. సో మనకి ఇందులో మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇందులో అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా పార్క్ ఏరియా వస్తుంది. అలాగే మనకు ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తుందండి. మనకి ఎస్టీపీ కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ బిహైండ్ ఇక్కడ కూడా మనకి అర్బన్ అబోడీ అని చెప్పేసి ఇదొక మనకి అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అండ్ విల్లాస్ ప్రాజెక్టు. సో మనకి మల్టిపుల్ అంటే మనకి చుట్టుపక్కల అన్నీ కూడా కమ్యూనిటీస్ ఉన్నటువంటి లొకేషన్ అండి ఈ ప్రాజెక్టు. సో జస్ట్ మీకు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఇలా డైరెక్ట్ అప్రోచ్ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్కి డైరెక్ట్ అప్రోచ్ రోడ్డు అవుతుంది ఇది. సో మొత్తం కూడా ఓఆర్ఆర్కి నియర్ బై ఉంటాయి. ఇక్కడ నియర్ బై నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు గాడియం పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇదంతా కూడా గాడియం పబ్లిక్ స్కూల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి
ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్. ఇక్కడ మనకి ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్ ఉంటాయి. సో మల్టిపుల్ కమ్యూనిటీస్కి చాలా దగ్గరలో మనకి ఇందుట్లో కూడా అర్జెంట్ సేల్కి వచ్చాయండి. అర్జెంట్ సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు దీంతోపాటు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉందో మనకి కంప్లీట్గా ఇదంతా కూడా ఓఆర్ఆర్ అండి. సో ఇదంతా కూడా మనకి ఓఆర్ఆర్ పాయింట్. సో ఈ ఓఆర్ఆర్ దగ్గర మనకి వెరీ నియర్ బై మనకి ఇది వచ్చేసి గన్పూర్ ఉంటుందండి. సో ఈ గన్పూర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ వస్తుందండి. ఇదంతా కూడా మనకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ దీన్నే మనం జంక్షన్ అని కూడా అంటాము. సో దీనికి ఆనుకొని మనకి RR7 వెళ్ళిందండి. మనకు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి 30 మీటర్స్ రోడ్ అని ఉంటుంది కదా, ఇది మనకి RR7 అండి. పక్కన ఉన్నటువంటి రోడ్డు RR7. సో మనకి ఇక్కడ నుంచి కొంచెం జస్ట్ ఇలా సర్వీస్ రోడ్ నుంచి వస్తే మనకు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో వస్తుందండి. మనకి లేఅవుట్ వచ్చేసి ఈ లొకేషన్లో వస్తుంది. సో మనకి ఇది మనకు సర్వీస్ రోడ్ నుంచి వచ్చేటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇదంతా కూడా మల్టీపర్పస్ జోను. సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. సో మనకి సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఈ 496, 470, మనకి 497. సో ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి. సో మనకు చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి చాలా కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి. ఇదంతా కూడా మనకి 30 మీటర్స్ 100 ఫీట్ రోడ్ కాబట్టి నేను మీకు ఇందాక మీకు వీడియోలో చెప్పినట్లు కొంత ముందున్నటువంటి కొంత ల్యాండ్ కూడా బఫర్లో అయితే పోవడం జరుగుతుంది. అలా పోయిన తర్వాత మనకి 100 ఫీట్ రోడ్ పడ్డ తర్వాత ఇంకా వెంచర్కి 100 ఫీట్ రోడ్ అనేది దగ్గర అవుతుందండి. బట్ లేఅవుట్కి మాత్రం ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఫ్యూచర్లో. సో మనకి సర్వీస్ రోడ్ ఇక్కడ వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి ఇదంతా కూడా సర్వీస్ రోడ్ పాయింట్. సో సర్వీస్ రోడ్ నుంచి ఇదంతా కూడా మనకి సర్వీస్ రోడ్డుకి ఏదైతే మనకు మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్డుకి అటు ఇటు బఫర్ జోన్ అండి. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుందండి రోడ్ వచ్చేసి మనకి కనెక్టివిటీ. ఇది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అంటాము. ఇదంతా కూడా మనకి విశాఖ రోడ్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది మనకి అండర్ పాస్ అవుతుందండి. ఇది ఈదుల నాగులపల్లికి ఇది అండర్ పాస్ అవుతుంది. సో మనకి జంక్షన్ పాయింట్ ఇక్కడ వస్తుందండి. ఈ జంక్షన్ ఇది మనకి కొల్లూరు ఎగ్జిట్ జంక్షన్ పాయింట్ అండి. సో మనకి ప్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ లొకేషన్లో అయితే వస్తాయి మన ప్లాట్స్ అన్నీ. ఈ 30 మీటర్స్ 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ సర్వే నెంబర్స్లో ఉన్నాయి. సో నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో ఈ కనెక్టివిటీ రోడ్ ఎలా ఉందనేది చూపిస్తున్నానండి. బట్ ఇదే రోడ్డుకి మనకి ముప్పా కానీ ఆదిత్రి వాళ్ళు మనకి వేరే అభినందన అపార్ట్మెంట్స్, సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఈ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నాయండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు హెచ్ఎండిఏ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఆపోజిట్లో మీకు ఏదైతే కన్స్ట్రక్షన్స్ కనబడుతున్నాయో రైట్ సైడ్ ఏదైతే మీకు రైట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుందో ఇక్కడ మనకి గ్లోబల్ హై స్కూల్, గ్లోబల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్ ఆపోజిట్లోనే. సో మీరు ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇదంతా కూడా. మనకి ఇక్కడ ఒక పబ్లిక్ స్కూల్ అయితే వస్తుంది, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వస్తుంది. జస్ట్ ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కొల్లూరు ఎగ్జిట్ అయితే ఉంటుందండి. సో మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ అయితే ఇదేనండి. మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో ఇది కంపెనీ చేసినటువంటి అప్రోచ్ రోడ్ అండి. మీకు పైన ఎలక్ట్రిసిటీ కూడా కనిపిస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. సో అప్ టు మనకి ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము, చూస్తున్నారు కదా. ఇది నేను మీకు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇది వరకు నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో బట్ ఏంటంటే ఇప్పుడు కండిషన్ ఎలా ఉన్నది, ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనకి చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఏమున్నాయి అనేది కూడా నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇవ్వడం కోసం నేను మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో ఈ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గ్రీన్ అవెన్యూస్ జ్యువెల్ కౌంటీ ఫేజ్ 1 అండి. ఇది వచ్చేసి ఫేజ్ 1 ప్రాజెక్టు. మనకి ఫేజ్ 2 ప్రాజెక్టు విశాఖ రోడ్డుకు ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్లో కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది కంటిన్యూ మనకి ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఉంటుందండి. సో ఇందులో కంప్లీట్గా బీటీ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. బీటీ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. సో అలానే మనకి ప్రాజెక్టు సరౌండెడ్ అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి. రోడ్ యాక్సెస్ అయితే 100% వర్త్ఫుల్ అండి. సో
మనకి ఇందుట్లో నడిచేటువంటి రన్నింగ్ ప్రైస్ వచ్చేసి అప్ టు 50,000 వరకు మార్కెట్ ప్రైస్ అయితే ఉంది. బట్ మనకి యాజ్ ఆఫ్ నౌ మనకి కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. కొద్దిగా తక్కువ రేట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో నేను మీకు చూపిస్తున్న అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ ఇచ్చారు. మనకి రైట్ సైడ్ మనకి కార్నర్లో మనకి అక్కడ ఒక పార్క్ ఇవ్వడం జరిగిందండి. సో ఇందుట్లో మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 287 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో ప్రస్తుతానికి అయితే 2 ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో ఇంకా ఏమన్నా అప్డేటెడ్ ప్లాట్స్ వచ్చినా కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్డేట్స్ అయితే నేను మీకు చేస్తుంటానండి. సో ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ కూడా వచ్చింది ఈ ప్రాజెక్ట్ పక్కనే. సో ఈ ప్రాజెక్టుకి రాకముందే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి RR7 నుంచి ఈ వెలిమల రోడ్డుకి అప్ టు ఈ రోడ్డు నుంచి RR7 మధ్యలో కూడా ఇంకొక 100 ఫీట్ రోడ్ అయితే పడుతుందండి. సో అది నేను మీకు మాస్టర్ ప్లాన్లో అయితే చూపిస్తాను. సో మీరు వచ్చినప్పుడు నేను మీకు అది లైవ్లో అయితే చూపించడం జరుగుతుందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే మెయిన్ కనెక్టివిటీ రోడ్డుకి అయితే ఉంటుంది. కంప్లీట్ BT రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్ టు మనకి 8 ఎకర్స్ వరకు ఉంటుందండి. 8 to 10 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో గచ్చిబౌలి జ్యువెల్ కౌంటీ అండి ఈ ప్రాజెక్టు పేరు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతున్నాయండి. దయచేసి నేను మీకు చెప్పే ప్రైస్ ఏంటంటే మనకు అప్ టు 48 to 47 ఆ రేంజ్లో అయితే ఇందులో ప్లాట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. బట్ దయచేసి కాల్స్ చేసి 40,000కి వస్తుందా, 42,000కి వస్తుందా, 43,000కి వస్తుందా అని అయితే అడగకండి. మీరు ఫస్ట్ వచ్చి మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే మీరు దెన్ వీ విల్ గో టు డిస్కస్ అండి. సో బిఫోర్ దట్ మీరు ఫైనల్ ప్రైసెస్ అయితే అడగాలి అనుకుంటే మాత్రం దయచేసి కాల్స్ అయితే చేయకండి. జస్ట్ మీకు ప్రాజెక్ట్ నచ్చి విజిట్ చేసి మనకు ప్లాట్ బాగుంటే మనం 100% డిస్కస్ చేద్దాం అనుకుంటే కనుక మీరు 100% వచ్చి మీరు విజిట్ అయితే చేసి మీరు ప్లాట్ ఫైనల్ చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మీకు ఇదైతే ఛాన్స్ డీల్ అవుతుందండి. 100% మంచి డీల్ అవుతుందండి ఇందులో ఈ ప్రాజెక్ట్లో మాత్రం. సో మంచి పార్క్స్ ఉన్నాయి, మనకి డ్రైనేజ్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. మీరు ఎప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా చాలా కంఫర్టబుల్ లొకేషను. సో మనకి కొల్లూరుకి చాలా దగ్గరలో ఉంటుంది, వెలుమల విలేజ్ పరిధిలో ఉంటుంది, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఇందులో యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు ఆల్రెడీ GPS కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్తో పాటు మనకి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కూడా నేను మీకు ఇందాక GPS ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గార్డియం పబ్లిక్ స్కూల్స్, ఇప్పుడు కొత్తగా మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కూడా ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే వస్తుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.